నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. తారు సరిగ్గిపోయిరా ఎందుకయ్యా పని ఆపాలి? అంతే. 10 ఏళ్ల తర్వాత రోడ్డు వేస్తున్నారు. ఇవాళ అష్టమి, రేపు నవమి, ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఏంటి రోడ్డు? ఆ ముహూర్తం నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా. ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు, అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం. అంటే 10 ఏళ్లుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా? 10 ఏళ్లకోసారి 15 ఏళ్లకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా? కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు. ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి. ఈ రోడ్డు ఇలాగే ఉండాలి. రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనేరా? నోరు లేచిందో పీక తెగుద్ది. మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా? మేం చెబుతున్నాం. హలో. ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు. చేస్తే అయిపోతారు. విన్నారా అన్న? ఓ 10 మంది వచ్చి మన పని అంతా ఆపేశారు. ఎక్కడ్రా చుట్టబ్బాయి? ఎవర్రా వాళ్ళు? అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారితో తిరుగుతుంటారే నలుగురు 5 ఎదవలు. ఆ చవట్లే. ఎవడొచ్చినా సరే. కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు? పబ్లిక్ చెప్తున్నారుగా, రోడ్డు వద్దు, గాడిద గుడ్డు వద్దు, అందరినీ పంపించే. అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి. ఇవాళ ఎంతమంది వచ్చారు పనిలోకి? 30 మంది వచ్చారన్నా. వీళ్ళ పుణ్యమా అని ఆ 30 మంది జీతం నీకు లాభం. అది సరే, మన పని ఆగిపోయింది కదా. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. రాయ్. ఏంటే మొగుడికేసి లుక్కులు ఎత్తున్నావు? పోవే. కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. వీళ్లలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తలలు నరికేస్తే వాళ్ళని లాక్ చేయండి. ఒళ్ళుంచి పని చేయండి రా. త్వరగా పరిగా ఉండి జాగ్రత్తగా చేయండి. అక్కడ సరిగ్గా తారిపోయిరా. ఎమ్మెల్యేనరా? ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా, పిల్లాడు ఏడుస్తున్నాడన్నా. ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడడానికి వెళితే తర్వాత నీ ముగుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటది. ఇదిగో నిన్నే జోల శోకాల. పో 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 పో. చల్లగా మజ్జి తీసుకురా. రారా రా, నువ్వొక్కడవే మిగిలావు. రేయ్, సారు చేతికి తారివ్వండ్రా.
చూడు, నేను 10 లెక్క పెడతాను. ఆలోగా అందరినీ వదిలేసి. వదలలేదంటే 1 రేయ్, వదలకపోతే ఏం పీకుతావురా? 2 అరే, ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా. 3 ఈ అబ్బా. ఓయ్, ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో, కానీ మీ చావు వీడి చేతిలో. ఓయ్, వాడు 10 లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి. రాయ్, లెక్క పెట్టరా. 4 5 6. వద్దు, చెప్పొద్దు బాబు. ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం. ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 7 వద్దన్నా, వాళ్ళన్నంత పని చేస్తారు. మీరు వెళ్ళండి అన్నా, మేము చూసుకుంటాం. 8 అన్నా, వద్దన్నా. మా ఆయన్ని అన్యాయంగా చంపేస్తారు. మా గురించి ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళన్నా. 9 రాయ్, లెక్కట్రా. 10 చెప్పరా. ఎందుకురా వెనక్కిపోతున్నా? నువ్వు మగాడివైతే చెప్పరా. నువ్వు మగాడివి కాదా? కొజ్జావా? మగాడివైతే చెప్పరా. ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు? 10 రేయ్, తమ్ముడు వదలమను. రేయ్, వదలండిరా, వదలండి. 10 ఏళ్లగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర 4 సార్లు డబ్బు తీసుకున్నావు. ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో, ఎన్ని పొలాలు కొన్నావో సీఎంకి తెలియాలి కదా. కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి. రే చెంచా, ముహూర్తం ఎన్నింటికి? 7 నుంచి 8 లోపు. ఆహా, అప్పుడు 6:30 వీడు పెళ్లికొడుకు వేషంలో అక్కడికి వస్తాడు. ఈలోగా రోడ్డు వేస్తాను, గీడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి, నేను లొల్లి పెడతా. వీడిని చంపి. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లికండి. పెళ్లికి వెళ్తున్నామా, పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నామా? వార్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది. అమ్మా, ఏంటి ఆ సౌండ్? సైరన్ సౌండ్ అండి. అవును, హైవేలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా? ఎవడైనా కారు కింద పడి చచ్చిపోవడానికి. ముందు ఆ సౌండ్ పీకేవయ్యా. ఈ రోడ్లో కారులో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు. ఆపోయా. రావయ్యా. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు. నువ్వు దోచుకు తినడం ఇంత తాపేయి. నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే. అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు, లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను. అన్నా, ఏం చేయబోతున్నారో? సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా? నోర్మయ్యా. అన్నయ్య, ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాడిని చంపి, పాతి పెట్టి, కంకరేసి, తారు పోసి, రోడ్డేసి సమాధి చేసేద్దాం. ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. దారికి అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరావు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళుతున్నావు. 7:30 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్. వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా అని ఎవరన్నారా? ఎవరక్కడ?
నేనే అన్నాను. ఏవే ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా? చిల చూడు, 10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయే వయసు ఇది? రా మా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు. ఆటో బడిది. ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీలు ఇంట్లోంచి తరిమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు. డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి. పోలు దొరికారు. అరే రండమ్మా. లోపలికి రా. బాబు, ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనపట్లేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోండి. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య. గంగమ్మ గంగయ్య. రంగమ్మ రంగయ్య. రంగమ్మ రంగయ్య. మంగమ్మ మంగయ్య. మొంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ. మునయ్య. ఏమండి చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఎవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి. సరే సరే చెప్పు. పుల్లమ్మ. పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ. అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా రాసరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాలు చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్. నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంటా? ఏం మేడం అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోనెటో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది. మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టాడండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరేనండి, ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరా గాంధీ.
ఎంజి రామచంద్ర, రజనీకాంత్. ఏమయ్యా ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అంతెందుకు, రేపు నువ్వు కూడా అవుతావేమో. నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడు ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటారు. ఏంట్రా అన్నా, మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా. ఎందుకు ఫీల్ అవడం? మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా. నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే. నువ్వు బయటకు వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నానంతే. నీ మాటంటే మాటే. నా చెల్లెలు వీడికే. రేయ్ అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి. వెళ్ళండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడు ఎవడో. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా? తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఎందుకు దాన్ని కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు? అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వడానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా, నేను చెప్పరా? నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో. రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రండ్రా, వాడి అంతా చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్, చెప్పి కొట్టండ్రా. మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే.
ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, నీకు పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే, నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు. ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్ కి లీడే ఉంటో చెప్పరా. చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫున చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టరట పడు. నన్ను క్షమించన్నయ్యా. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను. కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన్ని కాపాడడానికే మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? చేసినంత చేసేసి దాక్కుంటావా? నాతోనే అట్లా? నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి. ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా. నిన్ను నరికి
పోగులు పెడతాను. రే నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావో నరికేస్తా. రేయ్ పీక తెగ్గొస్తా. రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా? ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. అరే అమ్మా, ఒట్టేయరా, అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. వదిలేయమ్మా. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గాడి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఈ గాడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో. నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట